వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దళితులకు సంబంధించిన కొన్ని చోట్ల జరిగినట్టు సంఘటనలు అక్కడ తిరుగుబాట్లు అది జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు అంటూ దళితుల ఓట్లు కూడా తగ్గడం ఇది చూసాం. ఇప్పుడు మళ్ళీ రివర్స్ ప్రారంభమైంది. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే మీదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత నేత నందెపు జగదీష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, ఉమా నీకు అధికార మదం తలకెక్కింది, ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసి నన్ను వేధిస్తున్నావు, అక్రమ నిర్మాణం పేరుతో మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తెచ్చి నా ఇంటిని కూలగొట్టించావు, నేను టీడీపీలో ఉండగా నీ చేతుల మీదగానే భవన నిర్మాణానికి భూమి పూజ గృహప్రవేశం చేసావు, ఈరోజు నేను పార్టీ మార్గాన్ని సక్రమ నిర్మాణం కాస్త అక్రమమైందా, ఎన్నికల్లో నీకు వ్యతిరేకంగా పనిచేశానని దళితుడిని నా మీద కక్ష సాధింపులకు పాల్పడుతున్నావు, అరాజకం సృష్టిస్తున్నావు, ఉమా నీ పతనం ప్రారంభమైందంటూ వైఎస్ఆర్సీపీ దళిత నేత నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యుడు నందెపు జగదీష్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మీదన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్సీపీ నాయకుల కార్యకర్తల మీద కక్ష సాధింపులకు పాల్పడ్డాన్ని నిరసిస్తూ జగదీష్ విజయవాడలోని ప్రకాష్ నగర్లోని తన ఇంటి వద్ద గుండు గీయించుకుని అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. 2012లో నేను ప్రకాష్ నగర్లో కాట్రగడ్డ హరిబాబు అనే వ్యక్తి నుంచి 224 గజాల స్థలాన్ని కొని అన్ని అనుమతులు తీసుకుని ఇల్లు కట్టుకున్నా. 2014లో టీడీపీలో ఉన్న సమయంలోనే అక్కడ ఇంటి నిర్మాణం జరిగింది. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న బోండా చేతుల మీదుగానే భూమి పూజ జరిగింది. ఉమా తీరు ఆయన విధానాలు నచ్చక నేను ఈ మధ్య వైఎస్ఆర్సీపీలో చేరి ఉమాకు వ్యతిరేకంగా మొన్నటి ఎన్నికల్లో పనిచేసి ఇది మనసులో పెట్టుకుని ఎన్నికల్లో గెలవగానే దళితుడు నేను నా మీద కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. గతంలో నేను టీడీపీలోనే ఉన్నా, కార్పొరేటర్గా కూడా గెలుపొందా. అప్పుడు బోండా ఉమా ఎమ్మెల్యేగా గెలుపొందరా ఎంతో కృషి చేశా. తిరువురులో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పగా నా కింద పనిచేసే దళితుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉంటే ఆయన నా మీద కక్ష పెంచుకున్నారు. ఇప్పుడు నా ఇల్లు అక్రమ నిర్మాణం అంటూ మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తెచ్చి కూలగొట్టించారు. 2014లో భూమి పూజ చేసిన రోజు సక్రమంగా ఉండి ఈ రోజు అది ఎలా అక్రమమైందో బోండా సమాధానం చెప్పాలి. నా ఇంటిని క్రమబద్ధీకరించాలని గతంలో దరఖాస్తు చేశా, కానీ బోండా ఒత్తిడికి మున్సిపల్ అధికారులు తలొగ్గి అది అక్రమ నిర్మాణం అంటూ నోటీసులు జారీ చేశారు. నోటీసులో 24 గంటల వ్యవధి అంటూ పేర్కొని నేను లేనప్పుడు నోటీసు ఇచ్చిన 8 గంటల్లోపు కూల్చేశారు. ఎక్కడ అక్రమం జరిగిందో చెప్తే నేనే నిర్మాణాన్ని తొలగించేవాడిని, కానీ బోండా కక్ష సాధింపులకు అధికారులు సహకరిస్తున్నారు. నేను నా భార్య ఎమ్మెల్యే కాళ్ళ మీద పడితే వదిలేస్తానని చెప్తున్నారు, కానీ నేను ఏ తప్పు చేయలేదు, ఎవరి కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదు. పై బోండా అరాచకాలకు నియోజకవర్గంలో ప్రచారం చేస్తే కూల్చిన భవనం ఫోటోలు LED స్క్రీన్ల ద్వారా ప్రచారం చేస్తా అంటూ ప్రకటించుకొచ్చారు.